నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే వార్త వింటే ఇలా కూడా చేస్తారా, ఇలా కూడా జరుగుతుందా అనే ఒక అనుమానం అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. సో మనం బస్ స్టాండ్లో కావచ్చు, లేదా రైల్వే స్టేషన్లో కావచ్చు, లేదా ఏదైనా పెద్ద పెద్ద దేవస్థానాలకు క్రౌడ్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తే అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే, అపరిచిత వ్యక్తుల నుండి తినుబండరాలు తినద్దు, తినుబండరాలు ఇస్తే తీసుకోవద్దు, బిస్కెట్లు కానీ వాటర్ కానీ అపరిచితులు ఏది ఇచ్చినా కూడా మీరు వాడద్దు అని చెప్పేసి, మీరు తీసుకోవద్దు అని చెప్పేసి అనౌన్స్మెంట్ మనకి ఇస్తూ ఉంటారు. సో మనం అవన్నీ ఏం పట్టించుకోం, వింటాము, ఏముందులే అని చెప్పి లైట్ తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఈ వార్త మీకు చెప్పిన తర్వాత మీకు అనౌన్స్మెంట్ గుర్తొస్తుంది. అమ్మో, ఇందుకే అంత అలర్ట్ చేస్తారా, ఇందుకే అంత పెద్ద రైల్వే స్టేషన్లో కావచ్చు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల వద్ద కావచ్చు, క్రౌడ్ ఎక్కువ ఉన్న అలాంటి ప్లేసెస్లో కావచ్చు, ఇందుకే అప్రమత్తం చేస్తారా, వాళ్ళు చేసేది మనం పట్టించుకోము, వాళ్ళు నిజంగా చెప్తున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన మీకు కలుగుతుంది. సో ఈ వార్త ఏంటిదని అంటే, ఇందులో మీకు ఈ వ్యక్తి కనిపిస్తున్నాడా, ఈ వ్యక్తి వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా? అయితే హైదరాబాదులో పాత బస్తీలోని దబీర్పురా అనే ప్రాంతంలో, ఇది ఓల్డ్ సిటీలో ఉంటుంది దబీర్పురా అనే ప్రాంతం. ఈ దబీర్పురా అనే ప్రాంతంలో ఇగో ఈ వ్యక్తి చాలా యువకుడు, అంటే నాకు తెలిసి స్కూల్లో అవుతున్నాడో, మరి ఇంటర్ ఆర్ స్కూల్లో చదువుతున్నటువంటి బాలుడు, లేదంటే ఒక యువకుడు లాంటి ఏజ్ అనుకోండి. ఇతను ఏం చేసిందంటే, పాత బస్తీలోని దబీర్పురా అనే ప్రాంతంలో చాలా షాపులకి వెళ్ళిండు. ఉంటాయి కదా, షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్ వాళ్ళకి వెళ్ళిండు. ఆ షాప్స్ వాళ్ళకి వెళ్ళిండు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పబ్లిక్ దగ్గరికి, ఆ షాపుల దగ్గరికి, ఇవన్నీ తిరిగి ఏం చేసిండంటే, చేతుల మజా బాటిల్ పట్టుకున్నాడు, కూల్ డ్రింక్ మజా బాటిల్ పట్టుకొని ప్రతి షాప్కి వెళ్ళిండు. ఆ షాప్లోకి వెళ్ళి, షాపులో ఎవరైతే కూర్చుంటారో ఇట్లా కూర్చున్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్లాసులలో ఆ మజా అనేది పోసిండు. సో అట్లా చాలా షాపులు తిరిగి 11 మందికి ఇట్లా మజా పోసిండు. ఇంకా చాలా మంది మజా తీసుకోలేదు, తీసుకోవడం మీన్స్ వద్దని చెప్పేసి సున్నితంగా తిరస్కరించారు. ఎవరో ఒకరు నాసుంటారు, పాపం తీసుకోకపోతే అలుగుతారు కావచ్చు, ఫీల్ అవుతారు కావచ్చు అనుకొని నాసుంటారు ఏం చేసిండు, పొయ్యి ఏంగా చెప్పేసి ఇట్లా ఊహించుకున్నారు. పాపం కూల్ డ్రింక్ తాగడే మోసమైంది. ఏదో సామెత ఉంటుంది కదా, మోటు సామెత, ఇప్పుడు చెప్పద్దు కానీ ఏదో దాన్ని ఏమంటారు, ఏ వద్దులే, అది చెప్తే బాగుంటుంది. మోటు సామెత అంటే, మనం ఏదో అనుకుంటే వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని చెప్పేసి మనం ఏదో చేసుకున్నట్టుగా ఇక్కడ సేమ్ అది జరిగింది. సో అతను ఎవరో వాళ్ళకి తెలియదు, ఇతను ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో అతనికి తెలియదు. ఇది చూడడం కూడా మొదటిసారే. ఎవరు ఈ షాప్లో ఎవరైతే ఈ కూల్ డ్రింక్ తీసుకున్నారో, ఆ కూల్ డ్రింక్ పోసిన వ్యక్తిను, ఆ కూల్ డ్రింక్ తాగిన వ్యక్తికి అంతకుముందు గతంలో ముఖ పరిచయం లేదు, అసలు ఎప్పుడు కూడా కలుసుకోలేదు. సో ప్రతి షాప్కి వెళ్ళి థమ్స్అప్ మజా పోసుకుంటా, నేను ఒక ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నా. సో ఆ ఆనందంతో నేను అందరికీ కూల్ డ్రింక్ పోస్తున్నా, తీసుకోండి అని చెప్పేసి అందరికీ ఇట్లా మజా బాటిల్లో పోసిండు. అట్లా 11 మంది తీసుకున్నారు. ఇంకా చాలా మంది పాపం వాళ్ళు అదృష్టం అని చెప్పుకోవాలి. సో వాళ్ళు సున్నితంగా తిరస్కరించింది, వదిలే అని చెప్పేసి. ఇందాక నేను చెప్పినట్టు నా సొంతోడు పాపం ఏమనుకుంటాడో పూర్ణితి అని చెప్పేసి పోయి బ్రదర్ అన్నాక పోసినాక అందరు తాగారు. సో అందరు షాప్లోకి ఓడు, గ్లాస్ తీసుడు, ఈ మూత ఓపెన్ చేసుడు, మజా పోసుడు, ఇచ్చుడు, వాళ్ళు తాగుడు, మళ్ళీ పోసుడు, తీసుడు, తాగుడు, ఇదే పని జరిగింది. సో ఒక షాపుకి పోయినట్టు మళ్ళీ ఆ షాప్ దగ్గర పోలేదు. ఇక అట్లా ఇచ్చుకుంటా పోసుకుంటా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ కూల్ డ్రింక్ తాగిర్రో, ఈ కూల్ డ్రింక్ తాగినటువంటి షాప్లో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేనేజ్మెంట్ కానీ సిబ్బంది కానీ, ఆ తాగినటువంటి కొంచెం సమయం తర్వాత మత్తులోకి వెళ్ళడం జరిగింది.
మత్తు అంటే మామూలు మత్తు కాదు అది. 18 గంటలు నిద్రలోకి వేరాట. 18 గంటలు సొయ్యలేదట వాళ్ళకి మొత్తానికి. చూసిర్రా? అంటే 18 గంటలు అంటే ఒక రోజు మొత్తం వేస్ట్ చేసిందన్నట్టు వాళ్ళ రోజు. ఆ ఒక్క రోజు మొత్తం వాళ్ళ రోజంతా వేస్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఇగో ఇగో ఈ వైట్ అండ్ వైట్ చేసుకున్నటువంటి ఈ వ్యక్తి ఆ 18 గంటల అంటే ఒక రోజుగా ఆ రోజులో చేసేటువంటి పనులన్నీ మర్చిపోయారు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడనే కూర్చొని మత్తులోకి వెళ్ళిపోయారు. మళ్ళా తెల్లారి అదే టైంకు లేచిరాట అందరూ. సో ఆద మనిషి నిద్ర వేయరాట, మొత్తం మత్తు అంత మత్తులోకి వెళ్ళిపోయారట. చూసిరా కథ ఎట్లున్నదో? గిట్లా కూడా ఎత్తారా నాయన అన్నట్టు అనిపిస్తుందా? అట్లనే చేసిండు మరి ఇక్కడ కథ. పోలీసులు ఇప్పుడు దబిరిపుర పోలీసులు ఆ కేసు నమోదు చేసుకొని విచారణ చేపడతారు. అయితే ఇక్కడ అనుమానం కలిగించే విషయం ఏంటంటే, సరే మత్తు ఇచ్చేటోడు అప్పటి మందం మత్తు ఇస్తాడు. ఆ మత్తు ఇచ్చిన తర్వాత షాపులో ఏమైనా దొంగతనం చేయాలి కదా, మరి అట్లనే ఏమైనా చేసినట్టే అది కూడా ఏం లేనట్టయితే ఇంకా విచారణ చేయబడుతున్నారు, విచారణ చేసారు. అట్లాంటిది అయితే ఏం జరగలేట. మరి ఎందుకు మత్తు ఇచ్చిండు? దేనికి మత్తు ఇచ్చినట్టు? ఆయన ఉద్దేశం ఏంటిది అసలు? ఇప్పుడు ఒక మత్తు ఇచ్చిందంటే ఒక కారణం ఉండాలి. మత్తులోకి పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లా, లేకపోతే పైసలా, లేదంటే ఏదైనా విలువైన డాక్యుమెంట్సా ఎత్తుకోపోతారు కదా. అదేం లేదట. వాళ్ళు పోసిండు, పోయినాక మత్తులకు వేరు 18 గంటలు మత్తులకు వేరట. మరి ఇదేమో రాక్షసానందం మనకి నాకు అర్థమైతే లేదు. అలా ఏమైనా వచ్చింది దానికి? 18 గంటలు వీళ్ళు సొయ్యి తప్పి నిద్రపోతే ఈయనకి ఏమొచ్చిందో అర్థమైతే లేదు. ఇగో కథ, ఇంత కథ జరిగింది. పిచ్చోళ్ళు అయిపోయారట అక్కడ ఉన్నటువంటి స్థానికులు. ఆ షాప్ తెల్లారేసినాక చూస్తే ఇంకా ఇన్న ఉన్నవేంద్రా, ఈ రోజురా ఇది టైం చూస్తే వాచ్లా టైం డేట్ చేంజ్ అయింది, టైం చేంజ్ అయింది. మనకు సినిమా ఉంటుంది అనుకోకుండా ఒక రోజు అని చెప్పేసి చార్మిది. ఆ సినిమాలో కూడా చార్మిది సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఒక రోజు ఒక డే మొత్తం మిస్ అయిపోతుంది సినిమాలో. సినిమా మస్త్ హిట్ అయింది ఆ టైంలో. ఇప్పుడు 2006, 5, 7 ఆ టైంలో వచ్చింది సినిమా. సూపర్ డూపర్ హిట్ అయింది ఆ టైంలో. అంటే డైరెక్టర్గా అప్పుడే తెలివచ్చింది ఆయనకు. అంటే అప్పుడే తెలిసి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి జరుగుతాయి అని చెప్పేసి తెలిసింది. సేమ్ అదే తరహాలో జరిగింది. అనుకోకుండా ఒక రోజు అనే సినిమా రిపీట్ అయింది. అందులో చార్మి కూడా ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందో అనేది తెలియదు నాకు. నేను ఆ రోజు ఒక్కరోజు ఏం చేసినానని చెప్పేసి 2 గంటల సినిమా నడుస్తుంది. సో అందులో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. అందులో కూడా ఆమె ప్రమేయం లేకుండానే డ్రగ్స్, ఆ మందు ప్రమేయం లేకుండా తీసుకోవడం వల్ల ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ కూడా పాపం వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక రోజు మొత్తం వేస్ట్ అయిపోయింది. అనుకోకుండా ఒక రోజు సినిమా రిపీట్ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ గిసోండి జరుగుతున్న హైదరాబాద్లో ఇన్ని రోజులు డిఫరెంట్ హత్యలు, డిఫరెంట్ రకాల దొంగతనాలు చూసినాం, కానీ ఇదో రకమైన డిఫరెంట్ అని చెప్పుకోవాలి. 18 గంటల వరకు సొయ్యి లేకుండా ఇచ్చిందంటే అది ఏం కలిపిండి వల్ల మజాబాటలో అర్థమైతే లేదు. ఇట్లా 11 మంది అయ్యారు హైదరాబాద్లో. 11 మందికి ఇదే సీన్ రిపీట్ అయింది. ఇట్లనే సొయ్యి లేకుండా 18 గంటలు మత్తులో పడిపోయి మళ్ళీ లేచి చూసే వరకు అయితే డేట్ టైం చేంజ్ అయింది. తెల్లారిపోయి ఏం జరిగిందని చెప్పేసి స్థానికులు చెప్తే కేసు పెడితే ఆ పోలీసులు ఇప్పుడు విచారణ అయితే చేపట్టారు. వాళ్ళు ఏమొచ్చింది దానికి? దొంగతనం చేసినట్టే దొంగతనం చేయలేదు. మళ్ళీ ఏమైనా ఎత్తుకపోయిందంటే అది కూడా ఏమి ఎత్తుకపోలేదు. గింత కథ జరిగింది. సో మొత్తానికి 11 మంది వాడు ఇచ్చినటువంటి ఆ మజా అది దాగి మత్తులోకి పోయి 18 గంటల తర్వాత మళ్ళా సూయిలోకి వచ్చిరట. సో అనుకోకుండా ఒక రోజు సినిమా జరిగినట్టుగా ఒక రోజు మొత్తం వేస్ట్ చేసిండు ఈ మహానుభావుడు. సో అందుకే మన బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, పెద్ద పుణ్యక్షేత్రాలు పోతే అపరిచితుల నుండి వచ్చేటువంటి చెడు భాండాలను ముట్టుకోవద్దు, వాళ్ళతో మాట్లాడద్దు అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే వింటాం అంతే, పక్కన పెడతాం. సో అందులో ఎంత అర్థం ఉందో ఇప్పుడు మనకు ఈ వార్త చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో మొత్తానికైతే దబీర్పుర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ఇప్పుడు ఏంటంటే కథ, ఎందుకు ఇట్లా చేసినారని అర్థమైతే లేదు. దొంగతనం చేయలేదు, వాళ్ళ మీద ఎలాంటి అటాక్ చేయలేదు,
ఇప్పుడు ఆ మత్తు మంది ఇచ్చి 18 గంటలు సోయలేక అనుకుంటే వీడు ఏం చేసిన అనేది అర్థమవుతుంది. అసలు ఆ దానికోసం అందరూ మన రామ్ గోపాల్ వర్మ సినిమాలో ఏ విధంగా అయితే చూస్తారు సస్పెన్స్ కోసం, అట్లా ఎదురు చూస్తారు ఎందుకు అట్లా చేసిన అనేది. సో చూద్దాం మరి దబిరిపూర్ పోలీసులు ఇందులో ఎలాంటి నిజాలు సంచలన విషయాలు బయట పెడతారో మనం వేచి చూద్దాం.